హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను సోలోగా ట్రావెల్ చేయాలని అనుకుని నా జర్నీ స్టార్ట్ చేశా. ఫస్ట్ శివరాత్రి సందర్భంలో మా ఊరికి వెళ్ళి సెలబ్రేట్ చేసుకున్నా. ఇంకా దాని తర్వాత చాలా రోజుల నుంచి అనుకుంటున్నా ఒక ప్లేస్కి వెళ్ళాలి. సో నేను ఆ ప్లేస్కి ఫైనల్లీ స్టార్ట్ అయితే అయిపోయాను. ద్వారపూడి అయ్యప్ప స్వామి టెంపుల్కి అయితే వెళ్ళాను. నేను రాజమండ్రిలో ఉంటుందండి. అండ్ మా ఊరు నుంచి ఆల్మోస్ట్ 3 hours జర్నీ అండ్ చేసి రాజమండ్రి దగ్గర ఉన్న ద్వారపూడికి అయితే రీచ్ అయ్యాను. ఫ్రీ బస్ కాబట్టి మాకు ఛార్జెస్ ఏం లేవు. సో అక్కడ అయ్యప్ప టెంపుల్ని ఆంధ్ర శబరి అని పిలుస్తారు. టెంపుల్ లోపల చాలా దేవాలయాలు ఉంటాయి. అండ్ ఇంకా అక్కడ ఉప్పు అభిషేకం చేస్తే మనం కోరుకునే కోరికలు నెరవేరుతాయని అక్కడ ఉన్న వాళ్ళ నమ్మకం. ఇంక నేను కూడా భక్తితో అభిషేకం చేసి శివలింగంని 2 చేతులతో పట్టుకొని నా శిరస్సుతో నమస్కరించగా తెలియకుండానే నా కళ్ళల నుంచి ఏడుపైతే వచ్చేసింది. నాకు నా మనసు ఆనందంతో నిండిపోయింది అసలుకి. ఆ మూమెంట్ నా లైఫ్లో చాలా అంటే చాలా స్పెషల్. అక్కడే ఉన్న ఆదియోగి స్టాచ్యూని కూడా చూశాను. అండ్ యాక్చువల్లీ ఆదియోగి స్టాచ్యూ నేను కోయంబత్తూరులో ఉన్న స్టాచ్యూని చూసిన తర్వాత మనకి 2025లో అయితే చేశారు ఆంధ్రాలో. అండ్ చాలా పీస్ఫుల్గా అనిపించింది. అండ్ లోపల ఇంకా మనకేమంటారు ఆదియోగి స్టాచ్యూ బ్యాక్ సైడ్ ధ్యానం చేసుకోవడానికి లోపల ఉంటుంది ధ్యానలింగం అని చెప్పేసి. అక్కడ ఒక 30 minutes అయితే నేను ధ్యానం చేసుకున్నాను. అండ్ అక్కడ ఏంటంటే స్పెషల్ పీస్ఫుల్గా ఉంటుంది. ఇంకా నేను అక్కడ నుంచి వచ్చేసిన తర్వాత మనకి అక్కడ అన్నదానం కూడా జరుగుతుంది. ఇంకా నేను అక్కడ అన్నీ చూసుకొని తినేసి ఇంకా బయటకైతే వచ్చేసాను. ఇంక అక్కడి నుంచి నా నెక్స్ట్ డెస్టినేషన్కి అయితే నేను స్టార్ట్ అయిపోయాను. సో నేను ఎక్కడికి వెళ్ళానో నేను నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను. స్టే ట్యూన్ ఎవ్రీవన్. బాయ్.